Life is a winding road, no telling where it goes. Driving through days and nights, won't stop for traffic lights. And I really wanna know if I'll ever figure out where the road goes. Even if I'm falling down, I will keep on searching for my highs. You can say I lost my mind, I will keep on holding my head high, even if the sky is falling down. హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో బొబ్బరికాయలు ఉన్నాయండి. కొద్దిగా బొబ్బరిపాదు పెట్టాను. అవి ఫస్ట్ కాసేయండి మా గార్డెన్లో బొబ్బరికాయలు. అవి హార్వెస్ట్ చేస్తాను. అలాగే పుల్ల గోంగూర కూడా ఉంది, అది కూడా కోస్తాను. ఇవి స్టాండ్లు అండి. గ్రో బ్యాగ్స్కి అయితే బాగుంటాయి. 15x15 గ్రో బ్యాగ్స్ మనం తీసుకుని మొక్కలు పెట్టాను కదా. స్టాండ్లు లేవు, అందుకని స్టాండ్లు చేయించానండి. ఇది కళాయి రేక్. ఇది స్ట్రాంగ్గా ఉంటుందండి. రేక్ షెడ్లకి అది వాడుతూ ఉంటారు కదా, ఆ కళాయి రేక్. ఇది వెయిట్ అయితే బాగా మోస్తుందో 100 కేజీల వరకుని. ఒక్కొక్క గ్రో బ్యాగు బరువు 100 కేజీలు, అది కూడా బాగా మోస్తుంది. ఇది పొడవైతే 6 అడుగులు, ఎత్తు 10 అంగుళాలు. ఎత్తు 10 అంగుళాలండి. ఈ వెడల్పు అయితే మటుకి 14 అంగుళాలు. మధ్యలో కూడా ఇలాగా వేశారు. మనకి గ్రో బ్యాగ్స్ కరెక్ట్గా కూర్చుంటాయి స్టాండ్ మీద. ఈ స్టాండ్లు 3 చేయించుకున్నాను. హైట్ ఎందుకు 10 అంగుళాలు పెట్టించుకున్నానంటే, మాకు కొద్దిగా త్వరగా ఆరట్లేదండి. మొక్కలు పెట్టిన తర్వాత త్వరగా ఆరుతుందని ప్రత్యేకించి నేను ఇలా ఈ 3 స్టాండ్లు చేయించుకున్నాను. ఒక్కో స్టాండు 1000 రూపాయలు అయ్యింది. కార్పెంట్ వర్క్ చేస్తారు కదా, వాళ్ళు చేశారు. ఇవైతే నాకు బాగా నచ్చేయండి స్టాండ్లు. మనం చేయించుకుంటే మనం హైటు మొత్తం అంతా కూడా మనం చెప్పినట్లు వాళ్ళు చేస్తారు కాబట్టి ఇవి చేయించాను. రేటు కూడా రీజనబుల్గానే ఉంది. ఈ స్టాండ్లు 2 వాటి మీద అయితే బ్యాగులు సర్దానండి. ఈ స్టాండ్లు అయితే బాగున్నాయి. కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు చేయమంటే చేస్తారు. 6 అడుగులు పొడవు, 5 బ్యాగులు పట్టేయండి. ఈ బొబ్బరిపాదు రీప్లాంటింగ్ చేశాను కదండి, వీడియో పెట్టాను. ఇవిగోండి బొబ్బరికాయలు వచ్చాయి దీనికి. అయితే నేను ఈ టబ్లో 3 మొక్కలు పెట్టాను. నా దగ్గర టబ్బులు కానీ బ్యాగులు కానీ లేక అన్నీ ఒకసారి పెట్టలేదండి. మనం ఎప్పుడు కూడా నలుగురికి సరిపోవాలంటే కనుక ఒక 4 బ్యాగులు పెట్టుకుంటే సరిపోద్దండి. ఇవైతే తక్కువగానే వచ్చే, కర్రీకి అయితే సరిపోవు. ఏ వంకాయలోనే వేస్ట్ చేసుకోవాలి. ఇవి హార్వెస్ట్ చేస్తానండి. నేను అన్నీ ఒకసారి రీప్లాంటింగ్ చేయలేదు. ఇవి ముందు ఇవి చేశాను, తర్వాత బయట 2 బ్యాగుల్లో పెట్టానండి. ఇవైతే బొబ్బరికాయలు అయితే మనకి త్వరగానే వచ్చేస్తుంది. చూడండి, ఈ టబ్లో 3 పెట్టాను. చూడండి ఎంత పొడవుగా ఎంత బాగా వచ్చాయో. నాకైతే ఫస్ట్ హార్వెస్ట్ ఇదే అండి బొబ్బరికాయలను అయితేనే. చాలా హ్యాపీగా ఉంది. కొద్దిగా వచ్చినా చాలు కదా, ఏ వంకాయలోనే వేస్ట్ చేస్తాను. ఎప్పుడు కూడా మనం ఒక ప్లానింగ్గా వేసుకోవాలి. ఏదైనా ఒక వెజిటేబుల్ పెట్టుకుంటున్నామంటే 4 టబ్బులకు పెట్టుకోవాలండి. 4 టబ్బులు పెట్టుకుంటే ఒకసారే పెట్టుకోవాలి మొక్కలను కూడా. అప్పుడు మనకి అన్నీ ఒకసారే వస్తాయి, కర్రీకి సరిపోతాయి. ఇలా ఎటు కాకుండా కొద్దిగానే వస్తాయి. ఇలా అయితేను నాకు బ్యాగులు లేక పెట్టలేదు. ఇవిగోండి ఇంకా ఉన్నాయి పిందులు, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవి ఇంకా అవ్వలేదు. ఇవి అయితేనే ఇటువైపు ఉన్నాయి. ఇదిగో ఇవన్నీ చిన్న చిన్నగా వస్తున్నాయి. ఇటుపక్క ఇవి ఇంకా అవ్వలేదు. ఇది కూడా లేతకాలం కోసేస్తున్నాను. ఈ గ్రో బ్యాగ్లో స్క్వేర్ గ్రో బ్యాగ్ అండి. ఇది స్క్వేర్ ఎప్పుడు మనం తీసుకోకూడదు. ఇవైతే మనకి మొక్కలకి బాగుండట్లేదు. ఈ తాళ్ళు ఇలా కట్టేసి, వైర్లు కట్టేసి ఇందులో కూడా నేను 3 మొక్కలు పెట్టానండి. ఇవిగో ఆ బ్లాక్ టబ్లో ముందు పెట్టాను, తర్వాత పెట్టాను. ఒకసారి పెట్టుకుంటే మనకి ఒకసారి హార్వెస్ట్ చేయడానికి వస్తుంది. ఇందులో 3 పెట్టాను. ఈ టబ్లో ఒక 2 పెట్టాను. ఇందులో కాకరపాదు ఉంది ఓ పక్కన. ఇవి ఒక 2 మొక్కలు పెట్టానండి. ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇవ్వండి ఫస్ట్ హార్వెస్ట్ కొద్దిగా వచ్చాయి. ఈ టబ్లో గోంగూర పెట్టానండి, పుల్ల గోంగూర. ఈ టబ్లో పెట్టినా కూడా బాగానే వచ్చింది.
ఈ వర్షాకాలంలో గోంగూర అయితే చాలా బాగా వస్తుంది. ఇదిగోండి గోంగూర, పుల్ల గోంగూర, ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఎంత లేతగా ఉందో చూడండి. ఈ టబ్లోని ఒక గ్రో బ్యాగ్లోని కూడా పెట్టాను. ఇది ఫ్రెష్గా మనం కోసుకుని పచ్చడి చేసుకున్న, పప్పులో వేసుకున్న, పులుసు పెట్టుకున్న చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఆకుకూరలు వేసిన తర్వాత మనం ఒక 20 రోజులు కోసేసుకోవాలండి. ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. గోంగూరలో అయితే ఐరన్ ఎక్కువ ఉంటుంది. సి విటమిన్ కూడా ఉంటుంది ఇందులో. మనం ఆరోగ్యానికి వేస్తున్నాం కాబట్టి ఆకుకూరలు టేస్ట్ అయితే బాగుంటుంది. ఎంతో హెల్దీ కదా. ఈ గోంగూర అయితే చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు మనం. Even if I'm falling down, I will keep on searching for my highs. You can say I lost my mind, I will keep on holding my head. మనం వీటిని హార్వెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా వర్మి కంపోస్ట్ వేస్తే మళ్ళీ మనకి బాగా వస్తుంది. ఆకుకూరలు దేనికైనా సరే హార్వెస్ట్ చేసాక కొద్దిగా ఒక 3 గుప్పులు వర్మి కంపోస్ట్ కానీ, మాగిన ఆవు పేడ కానీ ఏదైనా వేస్తే మనకి బాగా వస్తుందండి ఆకుకూరలు. Jumping from cliffs so high, trusting our wings to fly. Sometimes we're crashing down. లైటింగ్ అనిపించట్లేదు. ఇది స్టార్ట్ అను. ఈ గ్రో బ్యాగ్లో కూడా గోంగూర వేసానండి. ఇదిగో ఇందులో కూడా నేను కోస్తున్నాను. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు. దీనికి ఏమి పెద్ద చీడది ఏమి పట్టదు. అలాగే మనం బలానికి కూడా అస్తమాట ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. హార్వెస్ట్ చేసిన తర్వాత ఏదైనా ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. వర్షాలకి అయితే గోంగూర అయితే మటుకు చాలా బాగా వస్తుంది. We'll keep on holding my head high, even if the sky is falling down. Even if the sky is falling down, yeah. The sky is falling down. ఆకుకూరలు అయితే మటుకు ఏదో ఒకటి కంపల్సరీ ఉంటూ ఉండాలండి. తోటకూర, గోంగూర, పాలకూర అయితే కనుక ఈ రైనీ సీజన్లో పాలకూర పెద్దగా ఏమీ రాలేదు. నేను పెట్టాను కానీ ఆకుకూరలు, తోటకూర అయితే బాగానే వస్తున్నాయి. ఒకటి తర్వాత ఒకటి మనం వేసుకుంటూ ఉండాలి. తోటకూర హార్వెస్ట్ చేశాను. దీని తర్వాత ఇదండి. ఒకసారి అన్నీ వేసుకుంటే ఒకసారి వచ్చేస్తాయి మనకి ఆకుకూరలు. అలా కాకుండా గ్యాప్ ఇచ్చి వేసుకుంటూ ఉండాలి. ఈ గోంగూర అయితే ఎండుమిర్చి వేసుకుని, పచ్చిమిర్చి కానీ ఏదైనా వేసుకుని వెంటనే మనం పచ్చడి చేసేసుకుంటే బాగుంటుందండి. పుల్ల గోంగూర బాగుంటుంది. పప్పుకైనా, పచ్చడికైనా, పులుసుకైనా, దేనికైనా పుల్ల గోంగూర చాలా బాగుంటుంది. ఆకు తీసుకుంటే చాలు, మళ్ళీ ఆకు వచ్చేస్తుంది. మొత్తం మొక్క ఏం తీసేక్కర్లేదు గోంగూర మొక్కలండి. Even if I'm falling down, I will keep on searching for my highs. Say I lost my mind, I will keep on holding. ఇందులో ఆనపదువు పెట్టానండి. ఇదిగో అయ్యో లోపలికి వెళ్ళిపోయింది పిందులన్నీ. ఇదిగో చూడండి, ఇంకా పెద్దది అవ్వాలి ఆనపకాయ. ఆనపకాయ కూడా ఇదే ఫస్ట్ మా గార్డెన్లో వేయడం. సొరకాయలు పెట్టాను కానీ ఆనపకాయ పెట్టలేదు. ఈ ఆనపకాయ ఇదిగోండి, ఇక్కడైతే పిందులు ఉన్నాయి. ఇంకో చిన్న చిన్న పిందులు వస్తున్నాయి. మనం ఈ క్రేపర్స్కి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. 10 రోజులకైనా, వారం రోజులకైనా చీడమందు కూడా అలా కొట్టుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇవన్నీ పిందులే. ఇవిగోండి స్టాండ్లు. స్టాండ్ మీద 5 గ్రో బ్యాగ్లు పట్టే 15x15. ఇవి ఆన్లైన్లో ఖరీదు చేసిన గ్రో బ్యాగ్లు. ఇందులో నేను నా టమాటా మొక్కలు రీప్లాంటింగ్ చూపించాను కదండి వీడియో. కాకపోతే నేను వర్షాకాలం కదా అని పెట్టాను. కానీ వేయడం వల్ల అంత ఏమీ యూజ్ అవ్వలేదు. మళ్ళీ కలిపి మట్టి అది కొంచెం ఇంకా వేసాను ఇందులో.
వర్షాకాలంలో కొబ్బరి పొట్టు అయితే బాగా చెమ్ముండిపోద్ది, ఓకైతే నీళ్ళు పీల్చుకుని తడి లేకుండా ఉంటుంది, బాగుంటుంది కదా అని పెట్టాను. కానీ ఓక వల్ల అయితే ఏం యూజ్ అనిపించలేదండి. ఇదిగోండి, ఇందులో మళ్ళీ మట్టి వేసాను. ఇదిగో టమాటా మొక్కలు, ఈ బ్యాగ్లో 3 మొక్కలు పెట్టాను. ఇదిగో ఈ 5 బ్యాగులు. ఈ పెరుగు బకెట్లో టమాటా నారు రీప్లాంటింగ్ చేశానండి. దీనికంటే ఈ బ్యాగుల కంటే ముందే పెట్టాను. ఈ 2 బకెట్లో కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇవి మనం కింద నుంచి ఆకులు ఒక జానెడు వరకుని తీసేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి చీడలు ఏమి లేకుండా ఉంటాయండి, మట్టిలోంచి వచ్చేవి. ఇలా ఆకులు తీసేసుకోవాలి. సైడ్ నుంచి చూడండి, ఇవి సక్కర్స్, ఇవి కూడా తీసేసుకుంటూ ఉండాలి. వీటికి బలం పోద్ది ఇవి ఉంచేయడం వల్ల. ఇవి కూడా మనం తీసేసుకుంటూ ఉండాలి. మొత్తం అంతా దీనికే బలం అందుతుంది. సైడ్ ఉన్న సక్కర్స్ కూడా తీసేసుకోవాలి. ఇలాగా ఆకులు కూడా ఒక జానెడు వరకు కూడా ఈ ఆకులు కూడా తీసేసుకోవాలి. చూడండి, దీనికి ఏమి ప్రూనింగ్ ఏం చేయలేదు నేనైతేని. ప్రూనింగ్ అయితే ఏం చేయవసరం లేదు, ఈ సైడ్ ఉన్న సక్కర్స్ తీస్తే చాలు. ఈ టమాటా మొక్కల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటైతే గుబురుగా వస్తాయి, ఒకటైతే పొడవుగా పాదులా మనకి పొడవుగా పెరుగుతాయి. ఇవైతే గుబురుగా వచ్చే మొక్కలు. ఇవి ఎక్కువ కాస్తాయి, త్వరగా ఒక 3 నెలలకి కాపు అయిపోద్ది. అదే పొడవు మొక్కలు వేస్తాం చూడండి, ఆ విత్తనం అయితే కనుక తక్కువ కాస్తాయి, ఎక్కువ కాలం కాస్తాయి. నేను ఈ విత్తనం అయితే వేసాను, ఇది గుబురుగా వస్తాయండి. ఇవైతే త్వరగానే కాసేస్తాయి చూడండి, అప్పుడే పువ్వు వచ్చేస్తుంది. వాటికంటే ముందు చేశాను నేను ఇవి రీప్లాంటింగ్. నారైతే అన్నీ ఒకసారి వేసాను, బ్యాగ్ లేక ఇవి ముందు పెట్టినవి. ఇలా తీసేసుకోవాలి మనం. టమాటా మొక్కలకైతే ఎక్కువ మనం ఎరువు వేస్తూ ఉండాలండి. కాల్షియం అయితే ఎక్కువ అవసరం అవుద్ది దీనికి. గుడ్లు పెంకులు వేస్తూ ఉండాలి. ఇదిగోండి, వంకాయలు కూడా ఉన్నాయి కొద్దిగా. ఈ వంకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. Falling down, I will keep on searching for my highs. You can say I lost my mind, I will. వంగ మొక్కలు అయితే 2 years దాకా ఉంటాయి మనకి. చీడబెట్టినప్పుడు ఆకులు తీసేసుకుంటూ ఉండడమే. ఇదైతే ఆకులన్నీ తీసేసానండి. లైట్గా ఎల్లోగా వస్తున్నాయి చూడండి. ఇలా మనం రోజు చూసుకుంటూ ఇలా ఎల్లోగా వచ్చినటువంటి ఆకులను తీసేసుకుంటూ ఉండాలి. చూసారా చీడకి ఎలా చీమలో. Even if the sky is falling down, even if the sky is falling down, yeah, the sky is falling down. వంగ బిందెలు చూడండి మాడిపోతున్నాయి. దీనికి ఇప్పుడు బలానికి మస్టర్డ్ కేక్తో ఫర్మెంటేషన్ చేసిన వాటర్ వేస్తాను. ఇదండి మస్టర్డ్ కేకు. ఆవపిండి ఆడిన తర్వాత వస్తుంది తెలగపిండి. అది బెల్లం, ఉల్లిపాయ తొక్కలు, అరటిపళ్ళు ఇవన్నీ వేసి 4 రోజులు ఫర్మెంటేషన్ చేశానండి. ఇది మొక్కలకు వేయడం కోసం. పొద్దున సాయంకాలం ఇలా కలుపుతూ ఉండాలి, బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఇప్పుడు 1:10 రేషియోలో ఇవి వేస్తానండి. నాలుగు లీటర్లో కలిపాను. ఒక గుప్పుడు మస్టర్డ్ కేకు, కొద్దిగా బెల్లం, ఉల్లిపాయ తొక్కలు, అలాగే అరటిపళ్ళు తొక్కలు, 2 అరటిపళ్ళు కూడా వేసి 3 రోజులు ఫర్మెంటేషన్ చేసింది ఇది ఇప్పుడు 20 లీటర్ల బకెట్ అండి. ఈ బకెట్లో వేసి 20 లీటర్ వాటర్ వేసి మొక్కలకు ఒక డొక్కు వేస్తాను.
మస్టర్డ్ కేక్లోని మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్నాయండి. మన మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇవి పూల మొక్కలకి, కూరగాయల మొక్కలకి కూడా బాగా పూలు ఎక్కువ పోస్తాయి, కూరగాయలు కూడా బాగా ఎక్కువ వస్తాయి. మొక్కల రూట్ ఫంగస్ వస్తుంది చూసారా, ఇన్ఫెక్షన్స్ అవి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా పెస్టిసైడ్ కింద కూడా బాగా పనిచేస్తుంది. అలాగే వేరుశనగ తెల్లపిండి కూడా ఇలా మనం ఫర్మెంటేషన్ చేసి ఇవ్వచ్చండి. ఇదైతే బాగా పనిచేస్తుంది. మస్టర్డ్ కేకు, వేరుశనగ తెల్లపిండి ఇది కూడా ఉంటే మనం అన్నీ కలుపుకోవచ్చు. నా దగ్గర వేరుశనగ తెల్లపిండి లేదు, మస్టర్డ్ కేక్ ఒకటే వేసాను. మస్టర్డ్ కేకు, వేరుశనగ తెల్లపిండి, నీమ్ కేకు, బోన్ మీలు ఏది ఉంటే అది మన దగ్గర ఇలా ఫర్మెంటేషన్ చేసి ఇస్తూ ఉండాలండి వారానికి ఒకసారి. ఇందులో నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. పూత కాపు కూడా బాగా ఎక్కువ వస్తుంది. పూల మొక్కలకైతే ఇంకా చాలా బాగా ఎక్కువ పూలు వస్తాయి. కూరగాయలకైతే పూత కాపు ఎక్కువ వచ్చి పిండి సైజు కూడా పెరుగుతుందండి. ఇప్పుడు ఈ నీళ్ళని మొక్కలకి మొదట్లో వేస్తాను. ఈ బ్లాక్ టబ్బు ఇందులో బీరపాదు 3 పెట్టానండి, 3 చోట్ల. దీనికి ఒక డొక్కుడు సరిపోద్ది. పెద్ద సైజు అయితే ఈ డొక్కు వేస్తున్నాను. అదే చిన్న మొక్కలకైతే ఆపేస్తే సరిపోద్ది. మనం సాయంకాలమే ఇవ్వాలండి ఇవి, ఈ లిక్విడ్స్ ఏదన్నా సరే. అలాగే బీరపాదు, ఈ గ్రో బ్యాగ్స్లో గోరుచిక్కుడు పెట్టాను. ఈ గోరుచిక్కుడికి వంకాయ కూడా ఆనపాదు, ఈ టమాటా మొక్కలు కూడా వేస్తున్నాను. హాఫే అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. పూల మొక్కలకి, ఫ్రూట్ ప్లాంట్లకి, జామ మొక్క కూడా ఇస్తున్నాను. దీనికైతే 2 డొక్కులు వేస్తున్నాను. మొత్తం పిందులు బాగా వచ్చాయి కదండి. కాయ సైజు అయితే త్వరగా పెరుగుద్ది. నారుకైతే కొద్దిగానే ఇవ్వాలి చిన్న మొక్కలకి. మొత్తం అన్ని మొక్కలకు కూడా ఇచ్చేస్తాను. ఈ బెండ మొక్కలు కూడా వేస్తున్నానండి. ఇవి కూడా రీప్లాంటింగ్ చేసిన బెండ మొక్కలు కూడా అయితే చాలా ఈజీగా గ్రో అయిపోతాయి మనకి. చూసారా, ఇవి అయితే ప్రూనింగ్ చేయాలి చిన్నగా ఉన్నప్పుడే. అప్పుడు 2 వేసి 3 వేసి కొమ్మలు వస్తాయి, మనం ఎక్కువ తీసుకోవచ్చు కాపు. ఇది అలా ప్రూనింగ్ చేసిందేనండి. ఈ బెండ మొక్కలు కూడా వేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Even if the sky is falling down,